మీ అందరికీ ఇప్పటికే తెలుసు, ఈ సిద్ధం సభ మన ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్తో ఇక్కడ అనంతపూర్లో మన రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మరి ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాల్లో మూడవదిగా జరుగుతుంది. ఇంతకుముందు భీమిలిలోను, ఆ తర్వాత ఏలూరు జిల్లాలో దెందలూరులోనూ జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది. ఇది 11వ తేదీ ఉండాల్సింది. దీన్ని కొన్ని కారణాల వల్ల 18కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 18వ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ, అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తప్పకుండా మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ రాష్ట్ర ప్రజలకు దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం. దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు 18వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నో ఐడియా, అది ముఖ్యమంత్రి గారికే తెలుసు. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. నిజం గెలుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవి చూస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తామని మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేసేయడము, నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమైంది. చెప్తా ఉన్నాను, అదే కదా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసెక్లు చెప్పారో ఆ క్యూసెక్లలో <50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది అదని మాట్లాడుతున్నారంటే
దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు. ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతా ఉన్న ప్రతిపక్షాలకు, మీడియాకు.